ఎంత కావాలి హాయిగా జీవించడానికి? హాయిగా జీవించడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. అసలు జీవించడానికి డబ్బే అవసరం లేదు. అవును. హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా జీవించడానికి ఎక్కువ డబ్బులు కావాల్సిన అవసరం లేదు. కాదంటారా? నెలకి 10,000 వచ్చేవాడు ఇంకా ఎక్కువ వస్తే బాగుండని పరిగెడుతున్నాడు. నెలకి ₹1,00,000 వచ్చేవాడు కూడా ఇంకా ఎక్కువ వస్తే బాగుండు అని డబ్బు వెనక పరిగెడుతున్నాడు. లేనివానికి తృప్తి ఉండడం లేదు, ఉన్నవానికి తృప్తి ఉండడం లేదు. మనం కలిగి ఉన్న ఆశలు, కోరికలను బట్టే ఎంత ఉన్నా, ఏమి చేస్తున్నా ఏదో తెలియని లోటు. ప్రతి మనిషిని నడిపించేది ఆశే. అదే అన్నిటికీ మూల కారణం. ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసమే ప్రతి ఒక్కరి తాపత్రయం, ప్రయాస. అది నెరవేరే వరకు ఒక రకమైన ఆందోళన, ఒత్తిడికి గురవుతూ ఉన్న ప్రశాంతతను కోల్పోతున్నారు. అసలు ఆశే లేకుంటే ఆ పని నుండి విముక్తే కదా. ఆశలు ఉండటం తప్పులేదు, కానీ అది అత్యాశగా మారకుండా చూసుకోవాలి. ఏ పని చేయకుండా సోమరుగా ఉండేవారికి కాదు గాని, ఈ స్పీడ్ యుగంలో అన్నీ ఉన్నా మరేదో కావాలని తెలియక పరిగెడుతున్న వాళ్ళ కోసమే ఈ సందేశం. బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఒకసారి పురాతన కాలంలో ఉన్న మన పెద్దలు, పూర్వీకులు ఎలా జీవించేవారో, ఏ విధంగా ఎటువంటి ధనం అవసరం లేకుండా ఆహ్లాదకరమైన జీవితాలు జీవించేవారో ఒకసారి చూద్దాం. ఆ రోజుల్లో మనిషి బ్రతకడానికి ఏమి కావాలో వాటికే ప్రాధాన్యతనిస్తూ ఉండేవారు. వేరే వాటిని చూసే అవసరమే ఉండేది కాదు. వేరేవి ఉన్నాయి అని కూడా తెలిసేది కాదు. ప్రతి ఒక్కరికి భూమి, ఇల్లు, పొలము ఉండేవి. వీటికి తోడు పశువులు ఉండేవి. ఇంటి ఆరుబయటనే పూల మొక్కలు, ఆకుకూరల మొక్కలు వేసుకునేవారు. ఒక జామ చెట్టు, బొప్పాయి చెట్టు పెరట్లో ఉండేవి. బావి కూడా పెరట్లోనే ఉండేది. వంటగదిలో రాగి పాత్రలు, ఇత్తడి బిందెలు, స్టీల్ గ్లాసులు, ప్లేట్స్ ఉండేవి. వేస్ట్గా ఏదీ ఉండేది కాదు. ప్లాస్టిక్ అనో, టప్పర్వేర్ అనో, ఇంకొకటనో ఉండేవి కావు. తరతరాలు అవే పాత్రలను వాడుకుంటూ వాటినే సారెలుగా వారి పిల్లలకు కానుకలుగా పెళ్ళైన తర్వాత ఇచ్చేవారు. కొత్త కాపురం పెట్టినప్పటికీ ఏవీ కొనుక్కోవలసిన అవసరం ఉండేది కాదు. ప్రతిదీ రీయూజ్ చేసేవారు. అప్పట్లో పెరట్లో ఒక పొయ్యి ఉండేది. కర్రలను, పుల్లలను, ఇంట్లో ఉండే పనికిరాని చెక్క ముక్కలను ఉపయోగించి నీటిని మరిగించేవారు. వాటి సహాయంతోనే వంట చేసేవారు. కాలిన చెక్కల్ని బొగ్గులుగా వాడేవారు. ఆ బొగ్గు నుంచి వచ్చిన బూడిదను గిన్నెలు తోమడానికి ఉపయోగించేవారు. కొబ్బరి పీచునే పాత్రలు శుభ్రం చేయడానికి వాడేవారు. వేటిని డబ్బులతో కొనకుండా అవసరాలన్నీ ప్రకృతిలో ఉచితంగా లభ్యమయ్యే వాటితోనే తీర్చుకునేవారు. ఇంట్లో చెత్తబుట్ట ఉండేది కాదు. ఈ రోజుల్లో మనం కొని పారేసే వాటితో, ఉపయోగించిన వాటితో, మనకు అవసరం లేని చెత్తతో డస్ట్బిన్ ప్రతిరోజు నిండుకుంటుంది. ఏ వస్తువును రీయూజ్ చేయకుండా పారేసే అలవాటు చేసుకున్నాము. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో పశువులు ఉండేవి. ఉదయం, సాయంత్రం గడ్డి వేసి, పాలు తీసి సరిపడా ఇంట్లో పెట్టుకొని మిగిలిన వాటిని అమ్మి ఎంతో కొంత డబ్బులు సంపాదించి, డబ్బులు ఎక్కడైతే అవసరమో వాటికి మాత్రమే
డబ్బులు పెట్టేవారు. ఇంటిల్లపాదికి కావలసిన పెరుగు మజ్జిగలను చేసేవారు. కుక్కలను కోళ్లను పెంచేవారు. వంటగదిలో మిగిలిన ఆహార పదార్థాలను వాటికి పెట్టి పోషించేవారు. కోడిపిల్లలను పెద్దవి చేసి సంతకు తీసుకువెళ్ళి అమ్మి వాటి నుంచి వచ్చిన డబ్బును జాగ్రత్త చేసేవారు. వేప పుల్లలనే బ్రష్గా వాడేవారు. కుంకుడుకాయలనే షాంపూగా వాడేవారు. బట్టలను ఉతికి ఆరుబయట గడ్డిపై ఆరేసేవారు. ఇంట్లో కడిగిన పాత్రలను చక్కగా ఎండలో ఉంచేవారు. బట్టలు ఆరిన వెంటనే చక్కగా మడతపెట్టి వాటిని తొడుక్కొని మరీ అవసరమైతే వేడి నీళ్లను చెంబులో వేసుకొని ఐరన్ చేసుకునేవారు. కొబ్బరి మట్టలు తీసుకొచ్చి వాటితో చీపుర్లు చేసేవారు. ఇంట్లో పండిన ఆకుకూరలను వాడుకుంటూ జీవితం గడిపేవారు. ఇలా ప్రతి పనిలో డబ్బులు పెట్టి కొనడం అనేది ఎక్కడా లేదు. డబ్బులు అవసరం లేకుండానే చక్కగా ఆహ్లాదకరంగా జీవించేవారు. ఒక ప్రాంతంలో ఉండేవారికి వేరే ప్రాంతంలో ఏమి జరుగుతుందో తెలియక ఎటువంటి భయాందోళనలు ఉండేవి కావు. అనవసర విషయాలు వారి చెవిన పడేవి కావు. సమయం అంతా ఇంట్లో ఉన్న పనులు చేసుకోవడానికే చూసుకొని వాళ్ళ శారీరక శ్రమను బట్టి రాత్రులు చక్కని గాఢ నిద్ర పట్టేవారుగా ఉంటున్నారు. ఉదయం చీకటి ఉండగానే లేచి ఎవరి పనులు వారు చేసుకునేవారు. ఇతరులపై ఆధారపడడం అనేది చాలా తక్కువ. చీకటి ఉన్నప్పుడే లేవడం వల్ల వారి కన్నులు చీకటి నుంచి వెలుగుకి నెమ్మదిగా అలవాటు పడేవి. క్రమక్రమంగా వెలుగును చూడడం వల్ల వాళ్ళ కంటి పాప దెబ్బతినేదే కాదు, దానిని బట్టి కళ్ళజోడు అనేది ఎంతో అరుదు ఆ రోజుల్లో. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ప్రకృతిపై ఆధారపడి సహజీవనం సాగించేవారు. ఇప్పటికీ అదే జీవన విధానాన్ని పల్లెటూర్లలో ఆచరించడం బట్టి కొద్దిపాటి డబ్బులతోనే హాయిగా జీవిస్తున్నారు. ఈ రోజుల్లో అనేక కంపెనీలు పుట్టుకొస్తూ టెక్నాలజీ పేరు చెప్పి కొత్త కొత్త పరికరాలు, యంత్రాలు, సామాన్లు కనిపెడుతూ మనకు అవసరం లేకపోయినా ఏదో విధంగా స్కీమ్స్, డిస్కౌంట్స్, ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ అని చెప్పి మనందరి ఎమోషనల్ వీక్నెస్ ఆసరా చేసుకుంటూ మన చేత మనకు పనికిరాని వాటిని కొనిపిస్తున్నారు. వాటి వలన మనకు తెలియకుండానే మన ఖర్చులను మనమే పెంచేసుకుంటున్నాము. ప్రతిదీ వ్యాపారమే. ఖర్చులకు అలవాటు పడిపోయి వాటిని కంట్రోల్ చేయలేక వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు చేసే వారంగా ఉంటున్నాము. వచ్చింది సరిపోక ఎక్కువ సంపాదించే విధానంలో సరైన అవగాహన, ఓర్పు, నేర్పు వేరే రంగంలో లేకపోవడం వల్ల ఉన్నది కాస్త ఓడగొట్టుకుంటున్నాము. ప్రతిరోజు నిన్నటిలాగే గడుస్తుంది. ఎటువైపు నుంచి ఏ అద్భుతం జరగట్లేదు అని ఎదురు చూసేవారిగా ఉంటున్నాము. వీటిని ఆసరా చేసుకొని మోసపూరితమైన అనేక సంస్థలు ఇలా చేస్తే డబ్బులు వస్తాయి, అలా చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్తూ మనుష్యులను ఊదరగొట్టేస్తున్నారు. ఖర్చులు ఎక్కువైపోయాయి కాబట్టి వాటిని తీర్చడానికి మనుషులకు ఎక్కువ డబ్బు అవసరం కాబట్టి ఏవేవో మార్గాల వెంబడి పరిగెడుతూ ఉన్న జీవితాన్ని అనవసరంగా పాడు చేసుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ సంపాదించడం అటు ఉంచండి. పైన చెప్పిన విధముగా డబ్బులు అవసరం లేకుండా మన పూర్వీకుల వలె జీవించడం అలవాటు చేసుకుంటే ప్రశాంతమైన, ఆరోగ్యమైన జీవితాలు జీవించవచ్చు. ఇవి నా ఆలోచనలు మాత్రమే. వీలైతే అది మీకు నచ్చితేనే పాటించండి. ఇవన్నీ మీకు తెలిసినప్పటికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనిషి జీవించడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ తిండి, బట్టలు, గృహం ఈ 3 ఉంటే చాలు. మిగతావి ఉన్నా లేకపోయినా చక్కగా బతకొచ్చు.
ఎన్ని కోట్లు ఉన్నా కోటీశ్వరుడు జీవించేది తిండి బట్టే. ఎన్ని రకాల వెరైటీ ఆహార పదార్థాలు ఉన్నా ఎంత తింటాడు? ఎంత తినగలడు? ఎక్కువ తింటే ఏమవుతుంది? అరగదు. కనుక ఎవరికైనా సులువుగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే కావాలి. బహుశా అది నీ దగ్గర ఉందనుకుంటా. ఎన్ని బంగ్లాలు, ఎన్ని గదులు ఉన్నా ఒక్క గదిలోనే పడుకుంటాడు. మనం తలదాచుకోవడానికి కావాల్సింది ఒక విశాలమైన గది. అది కూడా నీ దగ్గర ఉందనుకుంటా. ఎన్ని దుస్తులు ఉన్నా ఒంటిపై ఒకసారి ఒక డ్రెస్సే మాత్రమే వేసుకోగలం. కావలసిన దుస్తులు మీకున్నాయి అనుకుంటా. మంచి అలవాట్లు మన పూర్వీకుల వలె కలిగి ఉంటే డబ్బు అవసరం అనేది చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఆరోగ్యానికి సంబంధించి అలవాట్లపైనే, ఆహారంపైనే ఆధారపడండి. ఆహారాన్ని ఔషధంగా తీసుకోండి. చీకటి ఉండగానే వేకువజామున లేవడం అలవాటు చేసుకోండి. మీ కళ్ళను మెల్లగా వెలుతురు చూడడానికి అలవాటు చేసుకోండి. మీకు ఎటువంటి సైటు రాదు, కళ్ళజోడు కొనాల్సిన అవసరం ఉండదు. మన శరీర ప్రతి అవయవానికి కదలిక అవసరం కాబట్టి చక్కగా ఎక్సర్సైజ్ చేయండి. యోగా, ధ్యానం, జిమ్నాస్టిక్స్, జుంబా వీటిలో ఏదో ఒకటి ప్రతిరోజు చేయండి. బాడీలో అవయవాలన్నీ యాక్టివ్గా ఉంటూ బాడీ ఫిట్గా ఉంటుంది. ఆ రోజు మీరు చేయాల్సిన పనులను ఒక పేపర్పై పెన్సిల్తో రాయండి. పెన్సిల్ ఇక్కడ ఎందుకంటే అదే పేపర్ని రేపు కూడా వాడుకోవచ్చు కదా. ఇలా ప్రతి విషయంలో డబ్బు అవసరం లేకుండా ఏ విధంగా మన పనులను చేయాలో ఆలోచించి ఆచరించండి. పేపర్పై రాసిన పనులన్నింటినీ తూచా తప్పకుండా ఫినిష్ చేయండి. ఇంట్లో వండినవే తినండి. బయట ఫుడ్ తినవద్దు. వీలైతే కూరగాయలను, ఆకుకూరలను పెంచండి. తెలియకపోతే ఎలా పెంచాలో నేర్చుకోండి. మీ క్రెడిట్ కార్డ్ని రిటర్న్ చేసేయండి. చాలా డబ్బులు మిగులుతాయి ఆ పని చేస్తే. టీవీని చూడడం మానేయండి. ఉన్న సమయాన్ని ఏదైనా నేర్చుకోవడానికి, ఏ వస్తువునో తయారు చేయడానికి, ఏదో ఒక పని చేయడానికి వినియోగించండి. సహజ సిద్ధంగా దొరికిన వాటితోనే జీవించడం అలవాటు చేసుకోండి. స్మార్ట్ మొబైల్ కాకుండా బేసిక్ మొబైల్నే వాడండి. ఏ వస్తువైనా కొనే ముందు 1కి 3 సార్లు ఆలోచన చేయండి. మరీ ముఖ్యమైతే తప్ప కొనవద్దు. ఇంట్లో ఒకటి ఉంటుండగా వేరేది కొనవద్దు. ఉదాహరణకి మనలో ఒక్కొక్కరికి ఎన్ని చెప్పులు, ఎన్ని రకాల షూస్ ఉన్నాయి. ఒక చెప్పుల జత, ఒక షూ సరిపోతుంది కదా. ఉన్నవి పాడైతేనే వేరేది కొనండి. ఇంట్లో 1-2 షాంపూస్ ఉంటాయి, కానీ అవి అవ్వకమునిపే వేరే వాటిని కొనే అలవాటు ఉంటుంది మనకు. అలా చేయవద్దు. ఉన్నది కంప్లీట్గా అయితేనే వేరేది కొనండి. ఇలా చూసుకుంటూ అవసరమైతేనే ఖర్చు చేయండి. మీరు ఎక్కడెక్కడ వృధా ఖర్చులు చేస్తున్నారో మీకు మీరుగా గుర్తించండి. ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఏంటా అని ఆలోచన చేసి సహజ సిద్ధమైన దానినే ఎన్నుకోండి. ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నాయి, వాటిలో అన్నీ వాడుతున్నామా? ఒకసారి మీరే చూసుకోండి. చాలా వరకు మనం ఎక్కువ సామాన్లు కొనేస్తాము, కానీ వాటిని వాడేవారంగా ఉండము. ఇంట్లో కావలసిన ఆర్టికల్స్ అన్నీ మీకు మీరుగా చేయడానికి ట్రై చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ సహాయం తీసుకోండి. కావలసిన సమాచారం అంతా దొరుకుతుంది. ఎక్కువ ధనం రావడం మీ చేతిలో ఉందో తెలియదు, కానీ ఖర్చులు తగ్గించుకోవడం మాత్రం మీ చేతిలోనే ఉంది. మన బుర్ర ఉపయోగించాలే కానీ బ్రహ్మాండమైన ఆలోచనలు వస్తాయి. లేని వాటి గురించి మదన పడకుండా ఉన్న వాటిని సరిగా సక్రమంగా చూసుకొని జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. చివరగా మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు. ఈ భూమి మీద ప్రతి మనిషికి సరిపడా ఉంది, కానీ అది వాళ్ళ అత్యాశకు మాత్రం కాదు. నీకు కావలసినవన్నీ నీ దగ్గర, నీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయని గమనించండి. ఇలా చేస్తూ డబ్బులు లేకపోయినా హాయిగా, ప్రశాంతంగా,
సంతోషంగా జీవించండి.